యో ప్రసాద్, యో ఏం బా ఎవరప్ప నువ్వు మళ్ళా చేసినావు నువ్వు ఫోను? నువ్వు శ్యామలకి చెప్తి కదా మొన్న నీకు. ఇప్పుడు కనకాకి పిల్ల పుట్టింది. ఎవరు మళ్ళా చూడు, మొన్న ఎవరో పిల్లలు పుట్టి అంటే చెప్తే ఏమి ఇప్పుడే మళ్ళా ఫస్ట్ ఎవరు పుట్టుకుంటూ పోతారా? ఎవరికి రోజుకే? ఆ? యో కనక అంటే కుక్క ఆ? కనక అంటే కుక్క. ఏయ్ థు! ఏ లోపలడా కుక్కకు పుడితే నాకేం చెప్తాను? పోయి చెప్పుకోపోయి. యో కనకాకి వాకింగ్ తీసిపోయినాకే అది ప్రెగ్నెంట్ అయిందని డాక్టర్ చెప్పినారు. నువ్వే కదా పట్టకు పోయింది. ఏ చిల్లర మోడా, ఏం బొజ్జల మాటలు మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఫోన్ చేయడమే, అసలు నువ్వు చెయ్యడమే ఎక్కువ. నాకు మళ్ళీ ఫోన్ చేసి తాడమని తిక్క అని చెప్తున్నావు ఏమి నువ్వు? సరే అదేమన్నా యో ప్రసాద్, ఈయన ఒకసారి సీరియస్. పిల్లలు 3 వచ్చినాయి, ఇంకా 2 రాలేదు. తండ్రి పక్కన ఉండాలని చెప్తున్నారు డాక్టర్. 3 పిల్లలు పుట్టినాయి, 2 ఇంకా పుట్టలేదు కనకాకే. డాక్టర్ ఏమో ఫస్ట్ వాళ్ళ మొగుడిని పిలిపించండి అని ఒకటే మైన తిడుతున్నాడు. ఏ కుక్క కూడా ఎవడని పోతాడా? నీ ఎట్లా ఎవడైతే పోతాడు? ఏ లోపలికి ఎవరు కుక్కలకి పందులకి నక్కలకి ఏమైనా చేసేవాడిని ఏమన్నా? యో వాళ్ళు ప్రసాద్, ఏమన్నా మొత్తం ఏమన్నా యో ప్రసాద్ ఈనువయ్యా, నువ్వు వాకింగ్ బొమ్మలు కూడా ఇంకుంటాను అన్నీ. దానికి బిస్కెట్లు పెట్టి నువ్వు అంతా చేసింది ఊరంతా తెలుసు. ఎవరు చేసినారు? నువ్వు చేసినావు చూడు. నీకుంటే బుద్ధులు మీ వాళ్ళకుంటే నీకుంటే ఎంత చిల్లర మాట్లాడితే ఏం చిల్లర మాటలు మాట్లాడుకుంటా ఏందో. యో ప్రసాద్, నువ్వేమన్నా జంతువే నువ్వేమన్నా? యో ప్రసాద్, 5 రూపాయలు పార్లేజీ బిస్కెట్ కొనిచ్చి దానికి 5 పిల్లలు పుట్టేటట్లా చేసేవి కదా వయ్యా ప్రసాద్. నువ్వు సన్నోడు కాదే నువ్వు. ఏ కృత్రిమ కూడా నీ ఎట్లా ఊలైతే ఏంది దొరకలేదు అట్లా అనుకోడు మింది పోయేవాళ్ళు మీరు డఫరోడా. యో 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ కి 5 పిల్లలు పుట్టించిన మొనగాడు నువ్వేవయ్యా ప్రసాద్. నువ్వు పుట్టించేటావని నాకు చిల్లర మాటలు మాట్లాడుతానే నాకు మంచి బూతులు వస్తున్నాయి ఇంకా. సరేగానే 2 నల్ల పిల్లలు పుట్టినాయి, 2 తెల్లవి పుట్టినాయి. ఇంకా మిగతావి ఎట్లా పుడతాయో తెలియడం లేదు. అవి యా కలర్లో పుట్టినాయి, ఎవరు పుట్టినాయో, అది యా కుక్క పుట్టినాయో నా పేరేంటికి ఇస్తావు స్వామి నువ్వు? యో ప్రసాద్, ఒకటేమో మూతి నీళ్ళెక్కి వచ్చింది, ఒకదానికి ముడ్డి నీళ్ళెక్కి వచ్చింది. నీకన్నీ ఏడాది నేను చేపిస్తాను. నీకు ఇది నాకు రేగింది అనుకో, తిక్క రేగింది అనుకో, అవలో చేస్తానేమన్నా రోజుకి ఏం నువ్వు పల్లాపలు చేసుకుంటావు నువ్వు అన్నీ. సరే కుక్క పిల్లలు నేను యో విను ప్రసాద్, యో వినువయ్యా, ఏంది నువ్వు? ఏంది నల్లడు బా? నువ్వు ఏంది యో అంటున్నావు మాటికి యో అని? గమ్మని అంటే నీకు ఏడాది ఇచ్చేస్తాను. నీకేమే అవరా? పిల్లల్ని పెంచుకుంటావా లేకపోతే దత్తకిద్దామా? నీ ఎవరు చెప్పా నాకు అసలు నీకు ఏ సంబంధం? నేను చూసినామన్నా ఊరు పెద్ద మనుషులంతా కుక్కని మధ్యలో బండబెట్టి పిల్లల్ని బయట పెట్టి మొగుడిని రమ్మను పిలిపిండి ఏడున్నా కూడా అని ఓటే అమ్మాయిన పెద్ద పంచాయతీ జరుగుతోంది. ఏమన్నా నువ్వు చూసినావా? ఏమన్నా నువ్వేమన్నా చేపించినావు దాంతో నాకేమన్నా? అంగిడి వెంకటేశు నువ్వు కుక్కని చేసేది చూసినాడు పోయా. పార్లజీ బిస్కెట్ కొనుక్కొని దాని వెనక పక్కకి పిలిచమైనా ఉంట కదా. ఏ చిల్లర మమ్మడా, నాకు అల్లరి మాటలు మాట్లాడుతూ నాకు చాలా బీపీలో ఉన్నా ఇప్పుడు. నువ్వు చిద్దో రేగిందనుకో ఏమేమి మాటలు మాట్లాడుతావు నువ్వు? సరే కానీ బిస్కెట్ ప్యాకెట్ ఎందుకు కొన్నావు చెప్పు మళ్ళా? బిస్కెట్ ప్యాకెట్ ఎందుకు కొన్నావు? నీ బిస్కెట్ బ్యాగ్ మీద కొడతాను. ఏంది కొడతాను? నీకు అవసరం లేదు. నీకే కూడా ఫోన్ వస్తుంది వేరే వాళ్ళది. మామూలు మాటలు మాట్లాడుతు నువ్వు. కస్టమర్లది మళ్ళా పెట్టుకో పంచాయతీ. ఫస్ట్ ఈడ తీర్పు జరగని పిల్లలు ఎట్లా ఏం కథ, కుక్క పిల్ల ఏమవ్వాలా? ఏంది కస్టమర్లు ఏం మాట్లాడుతున్నావు? ఏం సంబంధం ఉంది నీకే నీకే? నాకి కాదు భయ్యా, నేను చెప్తున్నది సునకాకే. ఎట్టు ఏం మాట్లాడతారో? నీకు ఏం ఉందా? నీకేమన్నా మైండ్ ఉందా? పోయింది నీకేమన్నా? సరే నీకు సంబంధం లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి పదాంప, ఆడ టెస్టింగ్ చేపిస్తే తెలుస్తుంది నీకు పుట్టినాయో లేకపోతే ఏ ఊరికి పుట్టినాయో అనేది. నేను ఎంటుకొస్తాను నేను ఎంటుకొస్తానప్ప నేను. నువ్వు రావు, ఎందుకంటే నువ్వే చేసావు కాబట్టి ప్రసాద్. నేను అవసరం అట్లా ప్రూఫ్ చేపించుకోవాలి నాకు అవసరమా? నాకేమన్నా పెద్ద మనుషులంతా నిన్ని దాన్ని తీసిపోయి పిల్లలు నీకే పుట్టాయా లేదనేది టెస్ట్ చేపిస్తా అంటున్నారు పోయా ప్రసాద్. వాళ్ళెవరు వాళ్ళు చూపించినారా ఏమన్నా? వాళ్ళ దగ్గరుండి చేపించినారు నాకు దానికి ఏమన్నా కుక్కకి ఏమన్నా?
ప్రూఫ్ ఏదప్పా? యో ప్రూఫ్ కోసమే డాక్టర్ దగ్గర పదామని చెప్తున్నది. నాకొద్దు, నేను రాను, నేను చేయను, యో పుచ్చుకోను. యో నువ్వేం భయపడద్దు. డాక్టర్ కూడా మనోడే హాస్పిటల్లో కొద్ది కట్ చేసి టెస్ట్ చేసి మళ్ళా బిగిచ్చేస్తాడు. ఏ లోపం కూడా అసలు నేను చేయలేదు, నేను కాదు, నాకు వచ్చే అవకాశం కూడా లేదు. సరే, నేను నీ పక్కే ఉంటాను ప్రసాద్. నువ్వు నా పక్క ఉండవద్దు, వాళ్ళ పక్క ఉండద్దు, నాకు అవసరమే లే, యో సంబంధమే లే. నువ్వు నాకు కావాల్సినవే, నేను నీ పక్కనే ఉంటాను. డాక్టర్ దగ్గర పోయినామంటే కట్ చేసి టెస్ట్ చేసి మళ్ళా పెట్టేస్తాడు. నువ్వు నా పక్కన ఉండేవైతే ఇవన్నీ చెప్పు. నువ్వు అన్నీ ఆడవి చెప్తా అంటే వాడు కాదు, శివాడు కాదు. నేను చెప్పిన ప్రసాద్, సునకాకు పుట్టింది వానికి కాదు అని, దానికి పుట్టింది అది ఇంకో కుక్కని చూసినావా నల్లది. ఆ కుక్కలు నేను అసలు సంబంధమే లేదు. ఎవరు నువ్వు, నేనే ఊరు, ఆ కుక్కలు ఏంటి, కుక్కలు అంటావు, మనుషులు అంటావు. అసలు కుక్క చెప్పడం ఏంది? నువ్వు అవలాయిగా ఉంది, పెద్ద అవలాయిగా ఉన్నట్టున్నావు. కానీ ప్రసాద్ రామ్మోహన్ ఉన్నాడా? రామ్మోహన్ ఎవరు? వాడెవడు? నువ్వెవడు? వానేమో జీవితం సంపుతున్నావు నాకే. రామ్మోహన్ గారిని ఊరికి పంపి చాలా రోజులు అయిందంట. నువ్వు వాడిని ఉంచుకొని ఈ ఊర్లో అంత పెద్ద రగడ జరుగుతుంది. ఎవరు ఉంచుకున్నా? రామ్మోహన్ ని పోయా ఏంది మళ్ళా నువ్వు? ఏ లోపలడా, చిల్లర బజారోడా? ప్రసాద్, నేను ఇంకా చెప్పలేదు ఊర్లో అందరికి, కొద్ది మందికే చెప్పినాను. వాడు ప్రసాద్ గారు ఉంచుకున్నాడు రామ్మోహన్ అని. నువ్వేంది? ఎవరు ఉంచుకున్నారు? ఎవరు మాట్లాడుతున్నావు? ఇదంతా పక్కన పబ్లిక్ అంతా వింటున్నారు. వాడిని యా రూమ్ లో పెట్టినావు? ఏ లోపలడా, ఎవరో ఏమని చేస్తున్నావా నువ్వేమన్నా? ఓ నువ్వు ఎట్లా ఉంచుకుంటాడు? నువ్వు ఆడతానైతే పర్లేదు అనుకోవచ్చు, నువ్వు మొగోళ్ళని, కుక్కల్ని, పందుల్ని, నక్కలని అంటున్నావే. నువ్వు 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ కే పిల్లలు పుట్టించినవి రామ్మోహన్ గారిని వదులుతావా ఏంది? నీకు నువ్వు చాలా లేకి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు రోజు రోజుకి. లూకీ కాదు ప్రసాద్, మన ఊరు లూకీ. ఏ లూకీ కాదు, ఏమి కాదు. నీకే నీకు ఎవరో మాట్లాడుతున్నావు, చెప్తారా నీకే? సరే కానీ వాడిని రామ్మోహన్ ని తిండి పెడతానవా లేకపోతే రూమ్ లో ఊరికే కట్టేసి అనుభవిస్తున్నావా? ఏ మాట్లాడక సిగ్గానే ఉండాలి నీకే. నీకేమన్నా లోపరోడా? నేను రామ్మోహన్ ని ఏడైనా దాచిపెట్టు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎతుకుతున్నారు. నీకు ఆడాడు వాడు, వాడిని నా ఇంట్లో పెట్టుకోవడము ఏంది? నాకు అవసరమా? నాకేనే ప్రసాద్, ఇంట్లో పెట్టిండవులే, ఏడైనా తోటలో కట్టేసింటావు నాకు తెలుసు. కానీ ఏమే? తోటలో పెట్టలే, కొండల్లో పెట్టలే, గుట్లలో పెట్టలే, కమ్మ చెట్లలో పెట్టలే, ఇంట్లో పెట్టలే, ఏడ పెట్టలే. అర్థమైందే? సరే నువ్వు ఒకటే, ఆ ఇంజక్షన్లు చాలా పవర్ ఉంటాయి, ఊరికే పొడుచుకోవద్దు. అందుకే నీకు మతి స్థిమితం ఎక్కువ అవుతుంది. ఏ లోపరమ్మడా, ఏ అవలాయి ఉందేమో నీకేమన్నా? నాకులేమని చెప్తా నీకు? చిల్లర మాటలు మాట్లాడుకుంటా లోపల పోతారోడా. మనం మాట్లాడతాం మన మాటలు. లేకపోతే నీకంత పెంచుకోవాలని ఉంటే ఊర్లోకి రా, అంత రాడ్లు కట్లు పట్టుకున్నారు, త్వరగా పెరుగుతాయి కొడితే. ఏం కొడితే ఏం పెరుగుతుంది? పిల్లలు బయటికి రాలేదు, రావయ్యా త్వరగా. నాకు తిక్కరైంది అనుకో, నాకు బూతులు వస్తాయి నోట్లో, బూతులు రప్పిది నాకే. సరే మనతో మాట్లాడవు నువ్వు. కుక్కలకి, పందులకి, నక్కలకి మళ్ళా అంత సంబంధం కడతావు నాకేమన్నా? అట్లా కనబడతాను ఏమన్నా? రామ్మోహన్ నిన్ను కలిపే బాధ్యత నాదిలే, గానీ నువ్వు ఊరికి రా. యా ఊరికి రాను, యా ఊరు కానీ నేను అసలు నేను ఇంటికి వస్తాను నేను. రామ్మోహన్ గారు సన్నగా అయినాడా లావ్ అయినాడా? వాడు సన్నగా అయినాడో, దుబ్బగా అయినాడో, పిర్రలు ఎందుకు వచ్చినాయో, ముందర ఎందుకు వచ్చిందో నాకు అవసరంలే. సరే గానీ ఇంకొకటి, ఒక హెయిర్ ఆయిల్ వచ్చింది మన ఊరికి కొత్తగా అమ్మే వస్తే. ఏంది? హెయిర్ ఆయిల్ వచ్చి నువ్వు పూసుకో, ముడ్డి కన్నా పూసుకో, ముందర కన్నా పూసుకొని వేయించుకో, సరిపోతుంది. నువ్వు రామ్మోహన్ గారికి పుయ్యవయ్యా, మంచిది. నువ్వు పూసుకొని నీకు అలవాట్లే కదా, మీకు అలవాట్లు ఉంటాయేమో, నువ్వు పూసుకోరు. సరే ఒకటి, వాడు రామ్మోహన్ గాడు బెడ్ మీద పాస్ పోసుకునే అలవాటు మానుకున్నాడా లేదా? వాడేవాడయ్యా నైనా, వాడు లోపల బజార్ నా కొడుకు. అన్ని అలవాట్లు వానికి. ఉత్తలు పంపించుకుంటాడు, పనుకుంటాడు. ఎట్లా వానికి బుద్ధి ఉందేమన్నా? ప్రసాద్, నువ్వు అదే బెడ్ మీద పొల్లాడినప్పుడు లేదా నీకు? లోపల నీకుంటాయి, నీకు అన్ని ఎట్లా బుద్ధి అన్ని. అసలు వాడు నాకు సంబంధమే లేదు. నాకు
మనస్తానా రామోనా ఉన్నాడా పక్కన వాయిస్ వినపడుతుంది. ఎవడున్నాడు వాడు? ఎవడు లేడే పక్కన. రామోహన ఏంది నువ్వు అంత కులుక్కుంటా? ఏం ఊరు నీకు ఇండ్లు గుర్తులేదా ఏంది? నీకు మెంటల్ ఏమని చెప్తాను, నీకు అవలాగా ఉంది ఏమన్నా? యో ప్రసాద్ ఎవరు నా ఊరికే పక్కన? ఉండు, నేను మాట్లాడతాను కానీ డే రామోహన నువ్వు ఇంటికి రావా ఏంది? నీకు వీడే ఎక్కువ అయిపోయినాడా ఏంది? ఏ లోపల కూడా నాకు దగ్గర ఎవడు లేడు, నువ్వు అన్ని మా నాటకాలు ఆడద్దు అంటానా? యో నా ప్రసాద్ దగ్గర నువ్వు నోరు మూసిపెట్టినావు తెలుసులే కానీ యా నోరు మూసిపెట్టలే, యా గుద్ద మూసిపెట్టలే, నాకు అర్థమైందే. నువ్వు వాడిని ఒక్కసారి అట్లా గాలి పీల్చుకునే కన్నా ఊరి మీద వదలకూడదా? నేను చెప్పింది నేను నాకు ఎవరు సంబంధం లేదన్నా. నాకి మంచి చూడు మడసాని చెప్తాను, మడసాని నేను దొరికే కానీ ఒకటే ఆ రంగరాజు వాళ్ళ కొడుకున్నాడు కదా సుబ్బరాజు. ఉంటే ఆ, ఏంది ప్రసాద్? ఏందో చెప్తాంటివి? రంగరాజు కొడుకు సుబ్బరాజు ఉన్నాడా? ఉన్నాడు, నాకేం తెలుసు. సుబ్బరాజు పెద్ద మనిషి అయినాడు. సుబ్బరాజు అయినాడు, పెద్దరాజు అయినాడు, పాపరాయినాడు, నాకు సంబంధమేలే. నువ్వు అంత పాపరాయిలు చూస్తావు, పాపర నా కొడుకులంతా. స్నానం చేసింటే వీడియో కాల్ చెయ్యి, ఎందుకంటే మన ఊరికి పక్క ఊరి ప్రెసిడెంట్ వచ్చినాడు, కొద్దిగా చూస్తా అంటున్నాడు. అప్పుడెప్పుడో చూసినాడంట కదా నిన్ను మామిడికాయ తోటలో. నీకే అవులాలు పట్టించాను నేను, అవులాలు పట్టి మళ్ళీ మాట్లాడుతాను కాబట్టి నీకు సరిపోయింది. లేదనుకో నువ్వు ఎవరు, నువ్వు అసలు నువ్వు ప్రెసిడెంట్ లవడాలెంట్ అన్నీ ఏం మాట్లాడుకుంటావు నువ్వు? ఎవరికి సంబంధించినావు నువ్వంతా? మామిడికాయ తోటలో నువ్వు ప్రెసిడెంట్ చేసింది ఊరిలో తెలుదా ఏంది? నువ్వు యా ఊరు అసలు? ఇప్పుడు యా ఊర్లో ఉన్నావు ప్రస్తుతానికి? టిక్కారపల్లి. అదే టిక్కారపల్లి. టిక్కారపల్లి లొకేషన్ పెట్టి నేను యాదాడు ఇచ్చేసుకొని వస్తాను. మాటకొచ్చారు మొగలా ఉందా నీకేమన్నా? ఊరికి వస్తావంటే మొత్తం పసుపు అంతా రెడీ చేపిస్తాను. ఏ బజార్ మొగమడా, చిల్లర మొగమడా, నువ్వు లేకి అవన్నీ తీసుకునేవాడా? చెప్పేది నువ్వు ఎవరు నువ్వు? నేను తెలుదా ప్రసాద్ నీకు? ఎవడో తెలుసా? నేను మామయ్య నా బాబాజీ తెలుసా ప్రసాద్? సీనా తెలుసా? ఎవరు సీనా? ఈయన రమేష్ వాళ్ళ బామ్మర్దే. యా బామ్మాడిది? ఎవరు బామ్మాడిది? ఎవరు కళ్ళు, ఎవరు కొడుకులు, ఎవరు మనోళ్ళు? ఏం సంబంధం లేకుండా పోతాను మాట్లాడాలి. మామిడికాయ తోట ప్రెసిడెంట్ తెలుసా? నమ్మ జీవితం ఎక్కడ తగిలినవి నాకు, ఎక్కడ అసలు నా నంబర్ ఎవరు ఇచ్చారు నీకు? సరే కానీ తోటలో మామిడికాయలు కాసినాయంటే ప్రెసిడెంట్ పిలుస్తాడు, పోయి పీకండి. ఏ లోపం కూడా నాకు అసలు తెలియదు. ఇన్ని రోజుల నుంచి ఈ నంబర్ ఎట్లా మార్చుకోవడం పొందేస్తాను. ఎన్నో నంబర్లు అయినా యా నంబర్ నీకు? ప్రసాద్ ఆయన సంచికి మామిడికాయలు పీకిస్తా అంటున్నాడు, పోయి రాపో తోటకి. తోట పోతాడా? తోట పిలుచుకుంటాడు, నాకు అవసరం లేదు. మేమాడికి వెళ్ళొద్దు. సరే ఈ నంబర్ ఎట్లా దొరికింది? నీకెవరు ఇచ్చినారు చెప్పు. నంబర్ ఇయడమేంది? కంపెనీలో నీ నంబర్ ఉంది కదా మెంబర్ గా. ఏ లోపల ఏ కంపెనీ? నంబర్ తెలుదా? కంపెనీ ఏదో తెలుదా నీకు? యా కంపెనీ? నాలో బొంగులో కంపెనీకి అన్ని చేసుకుంటా. కాట్రాత్రి. ఏ లోపల నాకు బాగా నాకు వస్తుంది కోపం, ఆడగ రాలే, నాకు అద్మానంగా వస్తుంది. వస్తే రామ్మోని పిలుచుకో, ఉన్నాడు కదా. ఏంది పిలుచుకోవాలని నువ్వు ఎందుకు వరమంటున్నావు? సరే కానీ ఇంకొక మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయాను. నా లోడాల విషయం అన్ని చెప్పు, పనికి మన విషయాలన్నీ. దేవరాజు బండి ఆగిపోయిందంట. ప్రసాద్ ఉన్నావా? ఏంది నువ్వు ఏందంటే ఉండు. దేవరాజు బండి ఆగిపోయిందంట, వెనకలు నూకల్లంట. యా దేవరాజు బండి ఊపోయింది? దేవరాజు తెలుదా నీకు? ఏ బజార్ మొమ్మడా, నీకు మర్యాద చెప్తాను. యా దేవరాజు ఎవరు? నేను యాడున్నాను, నేను ఎక్కడున్నాను, వాడేవుడు? దేవరాజు గాడు ఊరవతల చింత చెట్టు ఎక్కి ఏం చేస్తాండ్రు మీరు చెప్పమంటావా ఊర్లో పెద్ద మనుషులకి? ఏ చిల్లర బజారు ఎవరు మాట్లాడుతున్నాడు? ఎవరు నువ్వు అసలు? నాకు వద్దు, ఫోన్ పెట్టేసి నువ్వు మళ్ళా ఫోన్ పెట్టేయి. సరే దేవరాజు బండి ఎవరు దొబ్బుతారు? దేవరాజు బండి ఎవరు దొబ్బుతారు? స్టార్ట్ కాలేదంట. ఫోన్ పెట్టే, ఫస్ట్ ఫోన్ పెట్టేసి మాట్లాడు మళ్ళా.
నాకు సంబంధం లేదు కానీ అసలు ఇంతసేపు మాట్లాడింది ఎక్కువ నాకు ఏదో పనిలో ఉండగానే. సరే కానీ పనులు ఉన్నట్లు కానీ ఎందుకంటే డబ్బులు తక్కువైతే మళ్ళీ తిండికి కష్టము. ఉంటాను. ఒకసారి ఫోన్ చేసినావుంటే మర్యాద జలపతి చెప్తానా, నాకు ఫోన్ చేసినాకే. సరే సరే, పెద్ద మనుషులు పిలుస్తారు, నేను పోయేస్తాను ప్రసాద్. ఫోన్ పెట్టే కాదు, పెద్ద మనిషికి ఏమైనా ముద్దు పెట్టి పూజ చెప్తావా? ఫోన్ ప్రసాదేమో. పెద్ద పెట్టే ఫోన్ పెట్టే విను 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 ప్రసాద్, అవడాలు వింటావా నిన్ను మాట్లాడి. యో పెద్ద మనుషులకి ముద్దు పెట్టి బాయ్ చెప్పు, నీకు రేపొద్దున పనికి వస్తారు. అది ఎవడొస్తారని చెప్పు వాళ్ళ పనికి. ఫోన్ పెట్టే మరి సరంగా యో ముద్దు పెట్టువయ్యా పెద్ద మనుషులకి. ఫోన్ పెట్టే అన్నా, ఫోన్ ముద్దు పెట్టువయ్యా పెద్ద మనుషులకి. ఆ ముద్దు పెట్టిన ఏమి పెట్టినా నాకు అవసరం లేదు, నాకు పెట్టి ఫోన్ పెట్టి. సరే సర్లే, నేనే ముద్దు పెట్టినాడని చెప్తాలే. మళ్ళీ ఎవడ పెట్టినా చెప్పు నువ్వు. సరే సరే, కానీ పనులు ఉన్నట్లున్నావు.